నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పూజింతుము నిన్ను స్తుతింతుము పూజింతుము నిన్ను స్తుతింతుము పూజించి నిన్నే కొలిచెదము మేము పూజించి నిన్నే కొలిచెదము సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సత్యం జీవం మార్గం సకలం నీవేనని తనువు మనసు ఏకమై సన్నుతించెదం సత్యం జీవం మార్గం సకలం నీవేనని తనువు మనసు ఏకమై సన్నుతించెదం సన్నిధి చేరితి ప్రభువా పాదాభివందనం దేవా సన్నిధి చేరితి ప్రభువా పాదాభివందనం దేవా సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ దివ్య బలి పూజను కలింపూడి చిన్న అంతోని వారి కుటుంబం దేవుని యందు ఆనందిస్తూ వారి యొక్క కుటుంబంలో ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను హేరాళంగా ప్రసాదించమని వేడుకుంటూ అర్పిస్తూ ఉన్నారు. మనందరి ఉద్దేశాలను ఈ ఉద్దేశ్యంతో జోడించి ఈ బలిలో ప్రార్థిద్దాం. పునీత పౌలుడు దేవుని యందు ఆనందిస్తున్నటువంటి విధానాన్ని కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలు వివరిస్తూ ఉండగా మనం కూడా ఆ దేవుని యందు ఆనందించే విధానాన్ని పౌలుని యొక్క బోధల ద్వారా నేర్చుకునే విధంగా ప్రభువు మనలను ఆశీర్వదించాలని వేడుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై తండ్రికి వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను అడుగుదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృప చేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ తండ్రి, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును, నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో దేవుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము. మా పనియందు ఒకరు తప్పు పట్టుట మాకు ఇష్టము లేదు. కనుకనే ఎవ్వరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందుంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి. అధికముగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేతను, విజ్ఞానము చేతను, ఓర్పు చేతను, దయచేతను, పవిత్రాత్మ వలనను, నిజమైన ప్రేమ వలనను, సత్య సందేశము వలనను, దేవుని శక్తి వలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకును రక్షించుకొనుటకును మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనాయకులముగా ఉండియు అందరకు తెలిసిన వారమే. మేము మరణించుచున్నట్లున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమయూ లేని వారము అనిపించుకొనుచున్నాము, కానీ యథార్థముగా అన్నయూ ఉన్నవారము. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ. సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను, ప్రభువునకు కొత్త పాట పాడుడు. అతడు అద్భుత కార్యములు చేసెను.
అతడు తన బలము వలనను పవిత్రమైన తన శక్తి వలనను విజయమును సాధించెను. అందరూ సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇజ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచుదనన్న తన ప్రమాణములను నిలబెట్టుకొనెను. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. అందరూ సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. విశ్వదాత్రి ప్రభునకు జయకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడము. అందరూ సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. సర్వేశ్వరుడు తన రక్షణమును ప్రదర్శించెను. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలేసు స్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలేసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకుందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకుందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు ఉన్న వచనములు. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చెయ్యకము, నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో
తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సహితము ఇమ్ము. అతడు నిన్ను తనతో అర్ధక్రోశము రమ్మని బలవంతము చేసినా వానితో క్రోశము వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి వక్కానించుచున్నాను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, సాధారణంగా మనకు కన్నీరు అనేటటువంటివి మనం అధికమైనటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు వస్తాయి, విపరీతమైనటువంటి ఆనందంలో ఉన్నప్పుడు వస్తాయి. బాగా హృదయం కలత చెందినప్పుడు, బాగా ఆనందించినప్పుడు ఈ యొక్క కన్నీరు అనేటటువంటివి మనం కారుస్తాం. కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటుంటాయి. ఈ యొక్క విషయాన్ని మనం గ్రహిస్తే సృష్టిలో దేవుడు దుఃఖాన్ని, సంతోషాన్ని ఆయన ఒకదానితో ఒకటి అనుసంధానించి మానవుని యొక్క జీవితంలో అమర్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ రోజున పునీత పౌలుని యొక్క మాటలను మనం ఆలకించినట్టయితే ఆయన జీవితంలో అనేక సార్లు ఆయన వేదనలు నొందినట్లు, అనేకమైనటువంటి ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నట్లు ప్రస్తావిస్తూ, అంత మాత్రాన్న ఆయనకు సమాధానం, ఆనందం అనేటటువంటిది దూరం అయిందా అంటే లేదని ఆయన వ్యక్తం చేయడాన్ని మనం గమనించగలం. అంటే ఆయన జీవితంలో అనేకమైనటువంటి వేదనలు, ఇబ్బందులు, బాధలు, రకరకాలుగా ఆయన దుఃఖాన్ని అనుభవించినటువంటి సందర్భాలు అనేకంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఆనందించినట్టుగా కొరింథీయులకు రాస్తున్నటువంటి ఆ 2వ లేఖలో ప్రస్తావించడాన్ని మనం ఈ రోజున మొదటి పట్టణంలో చక్కగా ఆలకించాం. ప్రియమైన మిత్రులారా, ఇదంతా ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, జ్ఞానస్నానం పొందినటువంటి మనం అందరం కూడా దేవుని బిడ్డలం అవుతూ ఉన్నాం. ఆ దేవుని బిడ్డల యొక్క ఆ భాగ్యకరమైనటువంటి స్థితిలో పరిశుద్ధ ఆత్మ ఆలయాలుగా మనం అవతరిస్తూ ఉన్నాం. రాచరికపు గురుకులానికి చెందినటువంటి బిడ్డలంగా మనం తయారవుతున్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రహించగలం. అటువంటి మన జీవితాలకు బద్ధ శత్రువు సైతాన్. దేవుని యందు జీవించేటటువంటి వారికి సైతాను అనేటటువంటిది బలమైనటువంటి శత్రువుగా జీవిత పర్యంతం కూడా మనలను వెన్నంటి ఉంటూనే ఉంది. క్రీస్తు ప్రభువు 40 రోజులు 40 పగళ్ళు ఆయన ఎడారిలో
కఠోరమైనటువంటి దీక్షను ఆయన ముగించుకున్నటువంటి సందర్భంలో సైతాను ఆయనను శోధించి అప్పటికి ఆయనను విడిచి వెళ్ళింది అని సువార్తకారుడు చక్కగా వ్రాయడాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం. అప్పటికి అంటే ప్రభువు సిలువలో వేలాడినంత వరకు కూడా ఆ యొక్క ఎడమ చేతి వైపున సిలువ వేయబడినటువంటి దొంగ నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా నువ్వు దేవుడు అయినట్లయితే అని శోధించే అంతవరకు కూడా సైతాను ప్రభువును వెంటాడుతూనే ఉంది. పచ్చి మానుకే ఇలా జరిగితే ఎండిన మరానివైన మనం ఇంకా ఎంతగా ఆ సైతాను చేత శోధింపబడతామో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. ప్రియమైన మిత్రులారా, ఆ విధంగా దేవుని యందు జీవిస్తున్నటువంటి మనకు, దేవుని బిడ్డలమైన మనకు, పరిశుద్ధాత్మ ఆలయాలమైన మనకు, రాచరికపు గురుకులానికి చెందినటువంటి మనకు సైతాను జీవిత పర్యంతం మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఈ సైతాను మనలను వెంటాడుతూ ఉన్నంత వరకు మన జీవితాలలో వేదనలు అనేటటువంటివి, బాధలు అనేటటువంటివి తప్పవు. అదే జరిగింది పౌలుని యొక్క జీవితంలో. ఆయన చేసిన తప్పేమిటి, ఎందుకు బాధలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది రాస్తున్నాడు. నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చింది అంటున్నాడు. కఠినమైనటువంటి పరిస్థితులకు గురి కావలసి వచ్చింది అంటున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు ఆయన అవన్నీ అనుభవించవలసి వచ్చింది అని మనం గ్రహిస్తే, కేవలం ఇదిగో ఈ లోకంలో బలంగా మనకు వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి సైతాను శక్తి దేవుని రాజ్యానికి చెందినటువంటి మనలను ఎప్పుడూ శోధిస్తూనే ఉంటుంది. మనల్ని బాధల్లోనికి నెడుతుంది, వేదనలు హింసలు అనుభవించేలాగా చేస్తూ ఉంది. అయినా సరే పౌలుడు చూపిస్తున్నటువంటి ఆదర్శంలో మనం జీవించడానికి చక్కనైనటువంటి ఆ మాటలన్నీ మనం ఈ రోజున గుర్తు చేసుకుంటే మంచిదని తల్లి తిరుసభ మనకు ఈ వాక్యాన్ని ఈ విధంగా మనకు అందిస్తూ ఉంది. ఆ దేవుని యందు జీవించేటటువంటి మన జీవితంలో సంతోషం, బాధాకరం అనేటటువంటివి రెండూ కూడా ఒకే సందర్భంలో ఒకే సమయంలో ఉంటాయి. పారాడాక్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఒకదానితో ఒకటి విరుద్ధమైనటువంటి భావాలు. ఈ రోజున మొదటి పట్టణంలో చివరగా మనం పౌలుడు చెప్పినటువంటి ఆ మాటల్ని మనం గుర్తు చేసుకుందాం. విషాదాత్ములమైనను, మేము విషాదంతో నిండిన వారమైనను సదా సంతోషించుచున్నాము అంటున్నాడు. ఒక్కొక్కసారి ఈ మాటల్ని మనం ఆలకిస్తే పౌలుడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇదేంటి ఈ మాటలు ఎలాగున్నాయి, విషాదం అని తానే అంటున్నాడు, ఇంకో ప్రక్క సంతోషం అంటున్నాడు. ప్రియమైన మిత్రులారా, మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము, పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాం. నా దగ్గర దమ్మిడి లేదు, నేను నీకు 10 రూపాయలు సహాయం చేశానంటే అందులో అర్థమేముంది? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉండి అందులో నీకు ఒక 10 రూపాయలు నేను సహాయం చేశాను అంటే దాంట్లో అర్థం ఉంది. ఇతడే నిరుపేద, అనేక మందిని భాగ్యవంతుల్ని చేశాను అంటున్నాడు. అసలు ఏమాత్రం కూడా ఒకదానితో ఒకటి పొంతన లేని భావాలను పౌలుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. అంటే క్రీస్తు యందు జీవితం మనల్ని చివరికి మరణానికి తీసుకువెళ్ళినా సరే జీవిస్తాం. జీవం మన స్వంతం.
చివరగా పౌలుడు చెప్పినటువంటి ఆ మాట మనం గుర్తు చేసుకుంటే, ఏమీయు లేని వారము అనిపించుకున్నాం, కానీ యథార్థంగా అన్నీయు ఉన్నవారము అంటున్నాడు. ఏమీయు లేని వారం అనిపించుకుంటున్నాం, కానీ అన్నీ ఉన్నవారంగా మేము అవతరిస్తూ ఉన్నాం. అది క్రీస్తు యందు ఆనందించడం అనేటటువంటిది. అంటే కన్నీరు కార్చవలసి వచ్చినా అది కన్నీరు కాదు, ఆనంద బాష్పాలుగా మారుతాయి. క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ రోజున ఏడుస్తూ ఉన్నవారలారా మీరు ధన్యులు, మీరు ఆనందించి సంతోషించే కాలం ముందుంది. ప్రియమైన మిత్రులారా, ఇది క్రీస్తు ప్రభువు యందు మనకున్నటువంటి గొప్పదైన ఆయన యొక్క భరోసా. వ్యతిరేకంగా కూడా ఆయన చెప్పాడు, ఈరోజు నవ్వుతూ ఉన్నవారలారా మీరు శోకించే సమయం దగ్గరలో ఉంది అని. అందువలన క్రీస్తుతో మనం జీవించేటప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు మనం ఎదుర్కోవలసి వచ్చినా ఆందోళన చెందకుండా మనం ఆ యందు, ప్రభుని యందు సంతోషిస్తాం. ఆ రోజులు తొందరలోనే మనకు వస్తాయి అనేటటువంటి ఆ నమ్మకంతో మనం ఎదురు చూడాలి. నిన్నటి రోజున ఎవరో నాకు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపించారు. ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఈ విధంగా ఉంది. ప్రియమైన మిత్రులారా, అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరు నిన్ను అవమానాలకు, చిత్కారాలకు, ఘోరమైనటువంటి వేదనలకు నిన్ను గురి చేస్తున్నా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, నువ్వు ఆందోళన చెందొద్దు. ఎవరైనా సరే బంగారాన్నే పరీక్షిస్తారు కానీ ఇనుముని ఎవడు పరీక్షించడు. బంగారాన్నే నిప్పులో వేసి అది నిజమైన బంగారమా కాదా అని చూస్తాడు కానీ ఇనుముని కాదు అని ఆ యొక్క వాట్సాప్ మెసేజ్లో ఉంది. ప్రియమైన మిత్రులారా, దేవుని యందు మన జీవితం బంగారం, అది స్వర్ణమయం. అటువంటి ఆ జీవితాన్ని అదిగో వేదనలు వచ్చాయని, బాధలు అనుభవించవలసి వస్తుంది అని మనం ఆ దేవుని నుండి దూరం కాకుండా ఆ దేవుని యందు ఆనందించడం అనేటటువంటి ఆ యొక్క అలవాటును పౌలుని ద్వారా నేర్చుకుందాం. ఆ పౌలుడు మన కోసమై అందిస్తున్నటువంటి ఈ వాక్యంలోని భావాన్ని గ్రహిస్తూ మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన యొక్క సంఘపరమైనటువంటి జీవితంలో మనకు ఎదురు కాగలిగే ఏ విషమ పరిస్థితినైనా సరే మనం భరించడానికి సిద్ధపడదాం. ఆ ప్రభుని యందు ఆనందం మనం స్వంతం చేసుకుందాం. ఆమేన్. మా తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఉభయ రాష్ట్రాలలోని పీఠాధిపతులనందరినీ, గురువులను, మఠవాసులను దీవించండి. వారు ఏమీయు లేనివారుగా వారిని ఉండమని నీవు ఆశిస్తూ ఉన్నావు. నీ యొక్క మంద రూపాన్న అన్నీ ఉన్నవారుగా వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి మంద కాపరులైన వీరిని నీ ఆత్మశక్తితో బలపరచండి. వారి యొక్క జీవితాలలో సదా మీ యొక్క తోడ్పాటును దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. క్రీస్తు యందు మా జీవితం తండ్రి ఆనందదాయకం అనేటటువంటిది మేము ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే విధంగా చేయండి. మా వ్యక్తిగత జీవితాలలో, మా యొక్క
కుటుంబాలలో, మేము సంచరిస్తున్నటువంటి ప్రాంతాలలో ఆ ప్రభుని బిడ్డలమైన మేము అనేక సందర్భాలలో వేదనలను, బాధలను, దుఃఖ దురితాలను, అవమానాలను, చివరికి మరణాన్ని సహితం అనుభవించవలసి ఉంటుందేమో. అయినా సరే నీ యందు నిజమైనటువంటి ఆనందం మా స్వంతం అనే విషయాన్ని మేము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఓర్పుతో సహనాన్ని ప్రదర్శిస్తూ వీటన్నింటినీ భరిస్తూ చివరకు నీ యందు ఆనందించే విధంగా మమ్ము దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా తండ్రి కల్లింపూడి చిన్న అంతోని వారి కుటుంబం నీ వలన అధికంగా ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను కలిగి జీవించాలని ఆశిస్తూ ఉండగా ఈ కుటుంబాన్ని దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా తండ్రి దివ్యవాణి అను ఈ సంస్థను నీ వలన మేము ఏర్పాటు చేసుకొని నడిపించుకుంటున్నటువంటి ఈ యొక్క సంస్థ పైన నీ యొక్క అనురాగాన్ని అధికంగా ప్రదర్శించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అనేక మందికి నీ యొక్క రక్షణ ఆనందాన్ని ప్రసరింపచేయాలనేటటువంటి సత్సంకల్పంతో మా ఉభయ రాష్ట్రాలలోని పీఠాధిపతులు ఈ విధంగా ఈ సంస్థను స్థాపించి ఉండగా ఇక్కడ పని చేసుకుంటున్నటువంటి మేమందరం కూడా ఈ ఆలోచనను గుర్తెరిగి మా శక్తి మేరకు కృషి చేసి చక్కని కార్యక్రమాలను రచించి నిర్మించి లోకానికి అందించే విధంగా నీ ఆత్మతో మమ్ము బలపరచండి. అధికంగా ఉంటూ ఉన్నటువంటి దీని యొక్క ఖర్చు దాతల రూపంలో మేము పొందగలిగేటట్లు చేయండి. వారు చేస్తున్నటువంటి ఉదారమైనటువంటి వారి యొక్క చిన్న చిన్న సహాయాలకు గాను వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క అనుగ్రహాలతో బలపరచండి. ఇంకనూ అనేక మంది దాతలు ఈ విషయంలో సహృదయంతో ముందుకొచ్చి ఈ సంస్థను మరింతగా బలపరిచేటట్లు చేయండి. తద్వారా ప్రభువా, మేమందరం కూడా నీ మహిమను ప్రకటించే విధంగా మాకు సహాయంగా ఉండండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా పరలోక తండ్రి, మేము పేర్కొనిన ఈ యొక్క మనవులను దయతో స్వీకరించండి. హృదయాంతరంగంలో వ్యక్తిగతంగా మా కుటుంబాల పరంగా మాకు అవసరమై ఉన్నటువంటి మా యొక్క దీన ఆలాపనలను దయతో ఆలకించండి. తండ్రి, వీటన్నింటినీ కూడా మీ యొక్క కృపా సహాయంతో అనుగ్రహించండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అర్పణం, ఇది మా సమర్పణం. అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం.
అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం స్పందించిన మా హృదయ వందనార్పణం. హృదయ తోటలో విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలో విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. నీ దివ్యార్పణగా స్వీకరించుమా, నీ దివ్యార్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ తండ్రి, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహ ఆత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలసి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. వేదనలందు పౌలుని పోలి ఆనందించగలిగేటటువంటి
గొప్పదైన ధైర్యాన్ని, తండ్రి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో క్రీస్తు ప్రభువు, లోకరక్షకుడు, ప్రేమగల తండ్రి, సఖ్యతను సమాధానాన్ని కలిగి జీవించమని ఈ రోజున తన వాక్యం ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు. సమాధానకర్త అయిన ఈ ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము, పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము, హృదయాలు పండించు సాంగత్యం మన క్రైస్తవ జీవన సాఫల్యం. హృదయాలు పండించు సాంగత్యం మన క్రైస్తవ జీవన సాఫల్యం. పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము, పవిత్ర భోజనం.
ఇదిగో నా దివ్య దేహం, దీని నందుకొని మీరు భుజించుడి. ఇదిగో నా దివ్య దేహం, దీని నందుకొని మీరు భుజించుడి అని ఇచ్చిన యేసుని విందును గైకొనగా వేగమే రండి. అని ఇచ్చిన యేసుని విందును గైకొనగా వేగమే రండి. పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము, పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము. హృదయాలు ఖండించు సాంగత్యం మన క్రైస్తవ జీవన సాఫల్యం. హృదయాలు ఖండించు సాంగత్యం మన క్రైస్తవ జీవన సాఫల్యం. పవిత్ర భోజనం శ్రీక్రీస్తుని దేహము, పవిత్ర భోజనం. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము.
స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో